దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మన ప్రియ రక్షకుని యొక్క చరిత్రలో తల్లి మరియ గారి యొక్క చరిత్ర ఒక విశేషమైన చరిత్ర. ఆ కన్య మేరీని దేవుడు ఎన్నిక చేసుకున్న విధానం చూస్తూ ఉంటే వారి యొక్క తల్లిదండ్రుల గురించి కొంత చరిత్ర మనం తెలుసుకోవాల్సి వస్తుంది. 2 వాక్యాలు మీకు చదివి వినిపిస్తాను. క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల కాలంలో ప్రవచించిన యెషయా గారి యొక్క ప్రవచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆ కుమారుని పేరు ఇమ్మానుయేలు. క్రీస్తు వారు పుట్టక ముందే 700 సంవత్సరాలకు క్రీస్తు పూర్వం యెషయా ప్రవక్త గారు ఆత్మ ద్వారా ప్రవచించిన ప్రవచనం మేరకు యేసు ప్రభు వారు నా గర్భంలో పుడతారేమో అని అనేక మంది కన్యకలు ఎదురు చూచారు. కానీ దేవాతి దేవుడు కన్య మరియ అనే ఆ భక్తురాలను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఒక ప్రముఖమైన ఒక వ్యక్తి దేశమంతా ప్రకటిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి వెనక చరిత్ర తెలుసుకుంటారు. కన్య మరియను దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు ఆమె యొక్క చరిత్ర ఎవరు, ఆ తల్లిదండ్రులు ఎవరు, ఎంత భక్తి కలిగి జీవిస్తేనే దేవుడు ఈమెను ఎన్నిక చేసుకున్నాడు అని నేటికి మనం చెప్పవచ్చు కదండి. ఒక ప్రముఖ వ్యక్తిని గురించి ప్రపంచం తెలుసుకునేటప్పుడు వారి తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఒక వాక్యం మీకు చూపిస్తూ ఉన్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 27-28 వాక్యాలు. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. కాబట్టి లోకరక్షకుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె నుండి లోకంలోకి ప్రవేశించడానికి దేవుడు ఏరుకున్నాడు. దేవదూత వచ్చి అంటున్న మాట, లోపలికి వచ్చి ఆమెను, దయాప్రాప్తురాల, నీకు శుభం. అవును, అన్ని తరముల వారు నేడు ఆమెను ఏమంటున్నారు? ధన్యురాలు అని పిలుస్తున్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వాక్యంలో ఆ ధన్యురాలు యొక్క చరిత్ర మనం చదువుతున్నప్పుడు వారి తల్లిదండ్రులు ఎవరో, కానీ ఏ రీతిగా ఆత్మీయంగా పెంచారో దానిని బట్టి కన్య మరియ గర్భములో నుండి లోకరక్షకుడు రావడానికి దేవుడు ఎంత ఇష్టపడ్డాడో. ప్రియులారా, వారి పేర్లు నేను చెప్పుచున్నాను, చక్కగా జ్ఞాపకం ఉంచుకోండి. వారు పాలిస్తీన వాస్తవ్యులు. కన్య మరియ యొక్క తల్లి గారి పేరు సెయింట్ యానీ. కన్య మరియ యొక్క తండ్రి పేరు సెయింట్ జోజిమ్.
చీరాల్లో సెయింట్ యాన్స్ హై స్కూల్ ఉంది, సెయింట్ యాన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఉంది. సెయింట్ యాన్స్, ఆ యానిస్ పేరే సెయింట్ యాన్స్ స్కూళ్ళు ఉన్నాయి. ఆ మరియ గారి యొక్క తల్లి పేరున సెయింట్ యాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. చాలా చోట్ల ఆ పేరుల మీద సెయింట్ యాన్స్ పేరు మీద స్కూల్స్ ఉన్నాయి. తండ్రి గారి పేరు సెయింట్ జోజీ అని సింపుల్గా పిలుస్తుంటారు ఆ పేరు పెట్టుకొని. ఆర్సెమ్ యొక్క మినిస్ట్రీ వారు ఈ పేరును ఎక్కువగా వాడుతుంటారు, జోజీ అని. ప్రియులారా, మరి తల్లి అయిన సెయింట్ యానీ, తండ్రి అయిన సెయింట్ జోజిమ్ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమెను పెంచారు. కనుకునే ఆ ప్రవచనం, కన్యక గర్భవతి కుమారుని కంటుందన్న ప్రవచనం, వీరి కుమార్తె అయిన కన్య మరియ గర్భములోంచి లోకరక్షకుడు లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఈ చరిత్రలో ఈ తల్లిదండ్రులు కూడా ప్రాముఖ్యం. వారు భక్తి జీవితంలో ఆమెను పెంచారు కనుక దేవుని కనుదృష్టి కన్య మరియ మీద పడినది. దేవదూత వచ్చి ఆ శుభవచనం పలికి, ఇదిగో రక్షకుడు, పరిశుద్ధుడు నీ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వస్తున్నాడని ఆ మాట చెప్పగానే మరి ఆ మరియ ధన్యురాలుగా అన్ని తరముల వారు చెప్పేటట్టు ఆమె చరిత్ర ధన్య చరిత్రగా మారిపోయింది. చాలా సంతోషం. కాబట్టి కన్య మరియను పెంచి పెద్ద చేసి ఆ భక్తుల్లో ఉన్న ఆ కన్య మేరక జీవిత చరిత్ర ప్రపంచం వ్యాప్తం విస్తరించబడ్డానికి ఇదిగో ఈ తల్లిదండ్రులే కారణం. సెయింట్ యానీ, సెయింట్ జోజిమ్, అతి కృప దేవుడు అటువంటి తల్లిదండ్రులుగా అనేక మంది తయారవుతురుగాక. అట్టి పోషణ, అట్టి ఆత్మీయ జీవితం బిడలకు మీ ద్వారా దేవుడు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు. మీ అందరికి వందనాలు. థ్యాంక్ యూ.